హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు మిర్రర్ టీవీ. ప్రస్తుతం పరిగెత్తుతున్న టైంలో మనం ఏం చదివాం ఎక్కడ చదివాం అనేది ఇంపార్టెంట్ కాదు, చదివిన తర్వాత ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాం అనేది చాలా ప్రత్యేకత సాధించుకుంటుంది. ఎందుకంటే ప్రజెంట్ డేస్ మనం చూస్తూ ఉన్నాం, చాలా గొప్ప గొప్ప స్టేట్స్లో చదివిన వాళ్ళు కూడా జాబ్స్ లేవన్న మాటలు మనం వింటూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఒక ప్రొఫెషనల్ జాబ్ ఎంచుకున్న తర్వాత 70% మెంబర్స్కి మాత్రమే ఉద్యోగం వస్తుంది. మిగిలిన 30 మెంబర్స్ జాబ్ లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఏ రెస్టారెంట్లో సర్వర్ జాబ్ కూడా చేసుకున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. రీసెంట్గా మనం కొన్ని సోషల్ మీడియా పోస్టులు చూస్తే మనకి ఎవరైతే ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేస్తారో డెలివరీ బాయ్స్గా కూడా చాలామంది కూడా జాబ్లో సెటిల్ అయిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి? చదువు అనేది ఎక్కడి దాకా తీసుకెళ్తుందని మన పెద్దలు ఎంత చెప్పినా కూడా తర్వాత నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ ప్రజెంట్ ప్రతి జనరేషన్లో కూడా ఉండిపోయిందండి. సో రైట్ నౌ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఒక మాట వినిపిస్తోంది, అదే ప్లానెట్ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్. అసలు ఎందుకు ఈ మాట వినిపిస్తోంది అండ్ దీనికి సంబంధించి నాతో పాటు మాట్లాడడానికి దీని అధినేత ప్రవీణ్ గారు ఉన్నారు. ఈ సంస్థ స్థాపించడానికి రీజన్ ఏంటి, అలాగే ఈ సంస్థలో ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. వన్స్ మా బిజినెస్ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటే చాలు మీ లైఫ్ సెట్ అయిపోయినట్టే అన్నంత ధైర్యంగా కూడా ఆయన హామీ ఇస్తున్నారు. సో రైట్ నౌ నాతో పాటు ఉన్నారు ప్రవీణ్ గారు. ఆయనతో మాట్లాడదాం, ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. నమస్తే ప్రవీణ్ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చూసినా ఏపీ తెలంగాణలో మీ బిజినెస్ స్కూల్ గురించే మాట వస్తోంది. ఇది చిన్న విషయం కాదు, ఒక నేమ్ అనేది బయటికి రావడం. ఎందుకంటే ఒక చిన్న పిల్లోడిని స్కూల్లో జాయిన్ చేయాలంటే ఏ స్కూల్ బాగుందనో చాలా ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి, ఆ ఎంక్వైరీ చేస్తూ ఉంటాము. కానీ రైట్ నౌ మీ యొక్క బిజినెస్ స్కూల్కి మంచి నేమ్ వచ్చింది. మీ యొక్క కృషి ఒక్కసారి తెలియజేస్తారా? యాక్చువల్లీ బిజినెస్ స్కూల్ స్టార్ట్ చేసింది 1 year బ్యాకే. అయితే నేను టీచింగ్లో 10 years నుంచి ఉన్నాను. అండ్ ఎవరికైనా తెలిసింది కామర్స్ కోర్సెస్లో టాప్ కోర్స్ ఏంటంటే సిఏ. ఈ సిఏలో టాప్ లెవెల్ ఏంటంటే సిఏ ఫైనల్. ఇందులో టఫ్ సబ్జెక్ట్స్ ఒక 3-4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అందులో నేను చెప్పిన సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ అనమాట. ఇది ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటారు, ఎస్ఎఫ్ఎం అంటారు, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఈ సబ్జెక్ట్ని నేను ఒక 10 years పాటు చెప్పాను. ఆల్మోస్ట్ ఒక 7,000-8,000 పీపుల్కి ట్రైనింగ్ ఇచ్చాను. సో ఆబ్వియస్లీ ఒక స్టూడెంట్ అనేవాడు వాడి సీనియర్ ఏం చెప్తే అది వింటాడు. అన్న ఇప్పుడు నేనేం చదవాలి అంటే ఆ సీనియర్ ఏం చెప్తే అది వింటాడు ఖచ్చితంగా. అలాగే ఈ ఎస్ఎఫ్ఎం సిఏ ఫైనల్లో ఉండడం వల్ల ఈ సిఏ ఫైనల్లో నాకు బాగా పేరు వచ్చింది స్టూడెంట్స్ వాళ్ళ జూనియర్స్కి చెప్పడం వల్ల. సో ఇట్లాగా 2011 నుంచి 2017 దాకా కూడా నేను సిఏ ఫైనల్ క్లాసెస్ చెప్పాను. ఆల్మోస్ట్ 18 దాకా కూడా చెప్పాను. ఈ స్టూడెంట్స్ నెట్వర్క్ అనేది బ్రాండ్ క్రియేట్ అయ్యింది అనమాట. ఇంకొకటి ఏంటంటే సిఏలో మీకు తెలిసింది ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ చాలా తక్కువ ఉంటాయి. మ్యాక్సిమం హైదరాబాద్ తెలంగాణలో చూస్తే ఒక 5-6 కంటే ఎక్కువ ఉండవు. అది ఐపీసీసీ సిపిటి లెవెల్లో, ఫైనల్ లెవెల్లో ఇంకా తక్కువ ఉంటారు, అంటే ఒకరిద్దరే ఉంటారు సబ్జెక్ట్కి. సో ఈ లెవెల్లో ఉండడం వల్ల ఏంటంటే నేమ్ రావడం అనేది కొద్దిగా ఈజీ అయింది. రెండోది ఏంటంటే 2017 తర్వాత నాకేమనిపించిందంటే సిఏ స్టూడెంట్స్కే కాకుండా నా సర్వీసెస్ అందరికీ చెప్పొచ్చు. అంటే సిఏలో ఒక సబ్జెక్టు చెప్పే బదులు నేను ఎవరైతే జాబ్ సీకర్ ఉంటారో, బీబీఏ స్టూడెంట్ అవ్వచ్చు, బీకామ్ స్టూడెంట్ అవ్వచ్చు, ఎంబీఏ అవ్వచ్చు, ఎంకామ్ అవ్వచ్చు, సిఏ ఇంటర్ అవ్వచ్చు, సిఏ ఫైనల్ అవ్వచ్చు, జాబ్ అయితే ఎవరికైనా కావాలి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే ఇట్ మే బీ ఇంక్లూడింగ్ సిఏ ఆర్ ఎంబీఏ ఆర్ బీటెక్ ఆర్ ఎనీథింగ్. ఈ క్లాస్లో ఇది చెప్తారు, ఇది ఎగ్జామ్లో ఇస్తారు, పాస్ అయిపో అన్నంత వరకే చెప్తారు. కానీ పాస్ అయిపోయిన తర్వాత ఏ ఇంటర్వ్యూకి పోవాలి, ఏ కంపెనీకి పోవాలి అనేది ఎక్కడ ట్రైనింగ్ ఇవ్వరు. సో నాకు అనిపించింది జాబ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ కాబట్టి మనం ఒక స్టెప్ ముందరికి ప్లేస్మెంట్ సపోర్ట్తో మనం ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. సో జాబ్ సీకర్స్కి ఉపయోగపడేలాగా అని చెప్పి ఒక కొత్త ఐడియా వచ్చింది. యాక్చువల్గా ఇది కొత్త ఐడియా అనే కాదు, ఇప్పుడు మనకి అమీర్పేట ఉంది. అమీర్పేట ఏం జరుగుతుందంటే నెల్లూరు నుంచి ఒకడు జాయిన్ అవుతాడు, బీటెక్ జాయిన్ అవుతాడు, నెల్లూరులో మెకానికల్ జాయిన్ అవుతాడు, అమీర్పేటకు వచ్చి జావా కోర్స్ చేస్తాడు, హైటెక్ సిటీలో జాబ్ తెచ్చుకుంటాడు. సో ఇట్ ఈస్ ఏ బ్రిడ్జింగ్ గ్యాప్ బిట్వీన్ క్లాస్ రూమ్ టు ద కార్పొరేట్. కానీ అట్లా ఫైనాన్స్కి అంటూ ఒక లొకేషన్ ఆర్ ఒక బీ స్కూలు ఆర్ ఒక ఇన్స్టిట్యూషన్ అనేది అంటూ లేదు. సో 2017లో ఐడియా వచ్చింది, మనం అట్లా ఎమర్జ్ అవుదాం, ఓవర్ పీరియడ్ ఆఫ్ 2-3 years మనం అలా ఎమర్జ్ అవుదాం అని చెప్పి నేను అనౌన్స్ చేశాను. అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐ హ్యావ్ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ బికాస్ ఈ సిఏ స్టూడెంట్స్ బ్యాకప్ ఉండడం వల్ల దట్ ఆల్వేస్ విత్ మీ ఇన్ సపోర్టింగ్ మీ అనమాట. సో ఆ తర్వాత ఏమైంది, నేను బీ స్కూల్ స్టార్ట్ చేద్దామని లాస్ట్ ఇయర్ అనుకున్నాను. కరోనా టైంలో ఏం జరుగుతున్నదంటే మిగతా బీ స్కూల్స్లో ఎక్కువగా 7 lakhs 8 lakhs ఫీజు ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ చేసి వాళ్ళకి 2 years పాటు టైం పాస్ చేస్తారు, చేపించి వాళ్ళని సేల్స్ జాబ్ తోసేస్తారు. హెచ్డిఎఫ్సి బ్యాంకు, బంధన్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు. ఈవెన్ దో ఫైనాన్స్ పీపుల్ దే విల్ బి గెటింగ్ ఇన్ టు సేల్స్ జాబ్.
అట్లా కాకుండా నేనే ఇంకొక 20 ఫ్యాకల్టీస్ టీమ్ బిల్డప్ చేసి, దీస్ 20 ఫ్యాకల్టీస్ ఆర్ హైలీ ఎక్స్పీరియన్స్ ఇన్ దర్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్. 20 ఫ్యాకల్టీస్ని బిల్డప్ చేసి ఒక బీ స్కూల్ స్టార్ట్ చేద్దామని చెప్పి కరోనా టైంలో ఐడియా వచ్చింది, స్టార్ట్ చేసామన్నమాట. ఓకే. సో దిస్ ఇస్ ఇప్పుడు బీ స్కూల్ అనేది పెట్టింది 1 ఇయరే, ప్లానెట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ అని పెట్టింది 3 ఇయర్స్, కానీ ఎస్ఎఫ్ఎం ప్రవీణ్ ఇన్ ద మార్కెట్ ఫర్ పాస్ట్ 10 ఇయర్స్. అయితే ప్రవీణ్ గారు, ఒక పర్సనల్ క్వశ్చన్. మీది ప్రాపర్ వచ్చేసి నెల్లూరు. సో తర్వాత మీ జర్నీ స్టడీ పరంగా ఒక్కొక్కటి మెట్టు ఎక్కుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్గా వెళ్తూ, అండ్ దుబాయ్లో ఒక మంచి ఒక ఫెంటాస్టిక్ జాబ్ని, ప్రతి ఒక్కరికి కూడా దుబాయ్ వెళ్ళాలి అని ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది, అందులో సెటిల్ అయిపోవాలని. మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ రావాలని ఎలా రాగలిగారు? అసలు ఈ జర్నీ ఏంటి అసలు? యాక్చువల్గా చాలామంది అంటారు మా ఫ్రెండ్స్ కూడా, నీకు బాగా తిక్కెక్కురా అని చెప్పి. అది నేను అంటాను, లైఫ్లో ఎవరన్నా పైకి రావాలన్నా సరే దే హ్యావ్ టు డిఫై ఆల్ ద పీపుల్ విత్ దెమ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేబీ యూ టేక్ సో మెనీ ఫిల్మ్ హీరోస్, వాళ్ళు మేబీ యూ టేక్ శ్రీశాంత్, క్రికెటర్ శ్రీశాంత్. 2003లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, వరల్డ్ కప్ ఫైనల్. వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పాడు, మామ 2007 వరల్డ్ కప్లో నేను అక్కడ ఉంటాను, మీరు ఇక్కడ ఉంటారా అని. సో 4 ఇయర్స్లో హీ వాస్ ప్లేయింగ్ ఇండియా ఇన్ 2007 వరల్డ్ కప్. సో ఆ రోజు చెప్పినప్పుడు అట్లాగే అనిపించి ఉండొచ్చు పక్కనుండే వాళ్ళకి అని. బట్ ఆ లెవెల్ ఆఫ్ మ్యాడ్నెస్ ఉంటే కానీ మనం లైఫ్లో ఏదైనా ఛాలెంజింగ్గా తీసుకొని సాధించలేమనేది నాకు స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అనమాట. సో బేసికల్లీ ఇంకొక రీజన్ ఏంటంటే, నాకు సీఏకి ఎందుకు వచ్చాను బేసికల్లీ అంటే, తక్కువ కాస్ట్ అయిపోయేది అని చెప్పి. బేసికల్లీ నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అంటే మా ఇల్లే ఒక చిన్న కార్ పార్కింగ్ అంత ఉంటుంది, 170 స్క్వేర్ ఫీట్ ఉంటే ఎక్కువ. సో చాలా బాధేసేది, మనం ఇక్కడ ఉన్నాము, లైఫ్లో ఎలా ఉండిపోతామేమో, ఏదైనా అచీవ్ చేయాలి అని చెప్పి ఇన్స్పిరేషన్ ఉండి వెంటనే సీఏకి వచ్చాను. నేను సీఏకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఫైనాన్షియల్ మార్కెట్స్ వైపు ఎలా మళ్ళానంటే, ఒకరోజు టీవీ కొన్నాం. ఐ మీన్ ఓల్డ్ డేస్ 2004 వరకు కూడా మా ఇంట్లో ఒక బ్లాక్ అండ్ వైట్ పెద్ద టీవీ ఉండేది. ఒకరోజు కలర్ టీవీ కొన్న తర్వాత అనిపించింది, డిష్ పెట్టించాం. ఆబ్వియస్లీ డిష్ పెట్టించాక సిఎన్బిసి ఛానల్ కనిపించింది, ఆపాను అక్కడ. ఇది స్టాక్ ప్రైజెస్ మూవ్ అవుతున్నాయని చెప్పి. వెంటనే అక్కడి నుంచి నా జర్నీ అంతా టర్న్ తీసుకుంది డైరెక్ట్లీ ఇంటూ ఫైనాన్షియల్ మార్కెట్స్. ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్లోకి రీసెర్చ్ చేయడం, న్యూస్ పేపర్స్ చదవడం. అంటే ఎంత మ్యాడ్ అంటే, క్లాస్లో ఒక 300 పీపుల్ ఉంటే సీఏలో, దెర్ ఈజ్ ఓన్లీ వన్ గై హూ యూజ్ టు బ్రింగ్ న్యూస్ పేపర్ టు ద క్లాస్, ఎకనామిక్ టైమ్స్. నేను ఒక్కనే అది. సో ఇట్లాగేంటంటే, ఏదైనా అనుకుంటే అది చేసేయాలి. అది వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, పక్కింటి వాళ్ళు ఇది పట్టించుకోకుండా చేసేయాలన్నట్టుగా కాన్ఫిడెంట్గా చేశాను. అక్కడ నుంచి ఇంకా నాకు అనిపించింది కెరియర్ దీన్నే చూస్ చేసుకుందామని. అక్కడ నుంచి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లోనే జాబ్ కూడా డైరెక్ట్గా. నేను ఫస్ట్ జాబ్ నెల్లూరు నుంచి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యాజ్ రీసెర్చ్ అనలిస్ట్. ఆ తర్వాత అక్కడ బాంబేలో సీఏ ఫైనల్ చేస్తుంటే, ఫైనల్ అయిపోయిన తర్వాత దుబాయ్ ఆఫర్ వచ్చింది. అక్కడ కూడా మంచి ప్రొఫైల్, వన్ ఆఫ్ ద మీరు అన్నట్టు డ్రీమ్ ప్రొఫైల్ అనమాట. కంపెనీ విల్ గివ్ ఎవ్రీథింగ్, కార్, చాఫర్, 3 bedroom ఫ్లాట్, ద మోస్ట్ లగ్జూరియస్ లైఫ్ వన్ కెన్ ఎవర్ ఇమాజిన్. కానీ నాకు అనిపించింది, మనం చాలా ఎక్కువ నేర్చేసుకుందాం మనం 10 ఇయర్స్లో. ఇంకా మన నాలెడ్జ్ గెయిన్ చేసి స్టూడెంట్స్కి ఇవ్వగలిగితే మన వల్ల చాలామంది లైఫ్ సెటిల్ అవుతాయని చెప్పి ఇండియాకి వచ్చేసాను. సో అప్పుడు చాలామంది అన్నారు 2011లో, అరే మంచి జాబ్ ఉంది కదా, ఎందుకు వచ్చేసి ఇండియా కంటే, నేను ఒకటే ఆన్సర్ చెప్పాను, ఇదే క్వశ్చన్ మీరు 2 years అయ్యాక అడగండి అని చెప్పాను. సో 2 years తర్వాత ఇంకా వాళ్ళు క్వశ్చన్లు అడగడం ఆపేశారు. అయితే ప్రవీణ్ గారు, నెల్లూరు నుంచి దుబాయ్కి, దుబాయ్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి మీ జర్నీ ఏంటో చాలా క్లియర్గా చెప్పారు. సో ఇప్పట్లో మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, నేను స్టార్ట్ చేసి 1 year అవుతుందని. 1 yearలో ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ మీ బిజినెస్ స్కూల్ గురించి ఒక మంచి పాజిటివ్ నేమ్ బయటకు వచ్చింది. అంటే 1 yearలో ఇంత సక్సెస్ అనేది చిన్న విషయం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే, లాక్డౌన్ టైంలో ఐడియా వచ్చింది. 2017లో నాకు బీ స్కూల్ పెడదాం ఐడియా వచ్చినా, ఫస్ట్ ఏంటంటే మనం ప్రూవ్ చేసుకోవాలి. అందుకని చెప్పి నేనేం చేశానంటే, ఒక 2000 పీపుల్కి ప్లేస్మెంట్లో చేపిద్దాం మనం. నేను ప్రతి కాలేజ్ తిరిగాను హైదరాబాద్లో, ప్రతి బీ స్కూల్, ఇంటర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ తిరిగాను. అక్కడి నుంచి స్టూడెంట్స్కి చెప్పేవాడిని, బాబు మీకు జాబ్ సెర్చ్కి వెళ్ళాలంటే ఈజీ కాదు. అంటే నేను ఎగ్జాంపుల్ ఇస్తుంటాను అనమాట. ఏ సెషన్కి వెళ్ళినా ఈ స్టూడెంట్ ఉంటాడు, వీళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళగలవా అంటే, నాకు ఇల్లు తెలియదు సార్ అంటాడు. సో డైరెక్ట్గా సెర్చ్ చేసుకోవాలంటే సినిమాలో చూసినట్టు మనం అడ్రస్ పట్టుకొని, ఆధార్ కార్డు ఎత్తికి, పాన్ కార్డు ఎత్తికి, బ్యాంక్ అడ్రస్ తీసుకొని, విచ్ ఈజ్ ఎ వెరీ లెంగ్దీ ప్రాసెస్. అదే ఈ స్టూడెంట్ వీడికి ఇంటి అడ్రస్ షేర్ చేస్తే గూగుల్ మ్యాప్ డైరెక్ట్గా వెళ్ళిపోతాడు. సో జాబ్ సెర్చ్ కూడా అట్లానే ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా ఒంగోలు నుంచి వచ్చాడు హైదరాబాద్కి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళాడు, అక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ ముందో, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ముందో నిలబడుకొని, అసలు ఇక్కడ ఏ కంపెనీలకు జాబ్స్ ఉన్నాయి, ఏ కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి, ఇక్కడ నేను ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి, వెళ్తే ఏం క్వశ్చన్లు అడుగుతారు, ఇంటర్వ్యూకి వెళ్ళడం ముఖ్యం కాదు, ఇంటర్వ్యూ క్రాక్ చేయడం ముఖ్యం.
ఏ క్వశ్చన్ అడుగుతారో ఏం ఆన్సర్ చెప్పాలి అనే దాని మీద చాలామందికి క్లారిటీ ఉండదు. ఈ క్లారిటీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్వ్యూ పోవాలంటే భయం, కాన్ఫిడెన్స్ లేకపోవడం అన్నీ వస్తుంటాయి. అట్లా కాకుండా వీళ్ళకి క్యాండిడేట్ వచ్చాడు, మనకి గుంటూరు నుంచి వచ్చాడు, బాబు ఇది ఇంటర్వ్యూ, ఈ కంపెనీ ఈ క్వశ్చన్లు అడుగుతారు, మనం ఈ ప్రిపేర్ అవుతున్నాం ఈ 2 months పాటు, ఈ 2 months ప్రిపేర్ అయిపోతే నువ్వు ఏ కంపెనీకి వెళ్ళినా కూడా ఇంటర్వ్యూ క్రాక్ చేయగలవు అండ్ కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగామంటే ఏ స్టూడెంట్ అయినా సరే ఇంటర్వ్యూ క్రాక్ చేయగలదు అనేది నా కాన్ఫిడెన్స్ ఉండింది అండ్ ఐఎమ్ ఏబుల్ టు ప్రూవ్. ఇలా 2000 పీపుల్కి జాబ్లు ఇప్పించిన తర్వాత మనకు ఒక బ్రాండ్ వస్తుంది. అప్పుడు బీ స్కూల్ పెడదాం అనుకున్నాం. లాస్ట్ ఇయర్ April, May అంటే 2020 లాక్డౌన్ టైంలో 2000 ప్లేస్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, చలో వీ విల్ గో అహెడ్ విత్ బీ స్కూల్ ఐడియా అని చెప్పి అప్పుడు బీ స్కూల్ స్టార్ట్ చేశాం. సర్ప్రైజింగ్ ఏంటంటే నేను బీ స్కూల్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పి ఒక టీవీ షో చేశాను అండ్ ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టాను అంతే. మామూలుగా బీ స్కూల్ అంటే మనకి ఏంటంటే ఒక పెద్ద బిల్డింగు, ఒక స్విమ్మింగ్ పూలు గాను, బ్యాడ్మింటన్ కోర్టు, వాలీబాల్ కోర్టు, బిగ్ పార్కింగు, లాన్స్ ఇవి ఉంటాయి జనరల్గా. సో నేను ఒక ఫోటో కూడా పెట్టలేదు బీ స్కూల్ది, అడ్రస్ ఎక్కడో కూడా తెలీదు. నేను ఒక పోస్ట్ పెట్టంగానే 250 అప్లికేషన్స్ వచ్చాయి బీ స్కూల్కి. అందరికీ ఫోన్ చేయించి మా ఆఫీస్ వాళ్ళతో ఏంటి కాన్ఫిడెన్స్ అంటే, ప్రవీణ్ సార్ బీ స్కూల్ పెట్టారంటే వీ కెన్ కాన్ఫిడెంట్లీ జాయిన్ వితౌట్ ఎనీ హెసిటేషన్, ద ఫీజ్ ఈజ్ 5 lakhs ఓకే అని చెప్పి వాళ్ళు కాన్ఫిడెంట్గా జాయిన్ అవ్వగలిగారు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ విచ్ ఐ ఫీల్ ఐ కెన్ బీ ఏబుల్ టు డూ అని. అది అంటే లాక్డౌన్ టైంలో అడ్రస్ తెలియకుండానే బీ స్కూల్ మనం స్టార్ట్ చేస్తే పీపుల్ ఆర్ రెడీ టు జాయిన్ అంటే సమ్వేర్ దట్ 10 years ఆఫ్ ద ఎఫర్ట్స్ ఆర్ మేకింగ్ ద పీపుల్ ఫీల్ కాన్ఫిడెంట్ అబౌట్ మీ. అయితే ప్రవీణ్ గారు, ప్లానెట్ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్లో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత, లేదంటే వాళ్ళ ఒక తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే ఒక యంగ్ పీపుల్ ఒక మంచి స్టేజ్లోకి వెళ్ళాలంటే కనుక ఒకవేళ మీ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే ఎట్లా, అసలు ఎలా అప్రోచింగ్ ఎలా? బేసికల్లీ స్టూడెంట్స్కి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈరోజు ఇఫ్ యూ టేక్ ఐఐటీస్ ఉన్నాయి, ఐఐటీస్ తర్వాత మనకి ఎన్ఐటి ఆర్ ఆర్ఈసీ అనేవాళ్ళు, ఇట్లాగా మల్టిపుల్ కాలేజెస్ ఉన్నాయి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో మనకి టాప్ ఐఐఎమ్స్ ఉన్నాయి. ఈ టాప్ ఐఐఎమ్స్ కాకుండా నెక్స్ట్ లెవెల్కి వచ్చామంటే ఇంకొక 10 బీ స్కూల్స్ ఉన్నాయి, విచ్ ఈస్ అగైన్ నాట్ ఈజీ టు గెట్ ద సీట్. దీని తర్వాత ఎక్కడ కూడా మనకి ఒక నార్మల్ బీ స్కూల్ విచ్ ఈస్ అ బడ్జెట్ ఆఫ్ 5 lakhs ఆర్ 6 lakhs విత్ ఎ గుడ్ జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అనేది సౌత్లో అయితే ఎక్కడ బీ స్కూల్స్ అనేది లేదన్నమాట. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని బ్రిడ్జ్ చేయొచ్చు అని చెప్పి కాన్ఫిడెన్స్తో ఈ బీ స్కూల్ స్టార్ట్ చేసాం. మనకి బీ స్కూల్ స్టార్ట్ చేసింది లాస్ట్ ఆగస్ట్లో. ఫస్ట్ బ్యాచ్లో వీ హ్యావ్ ఫిల్టర్డ్ 35 బెస్ట్ క్యాండిడేట్స్ అండ్ వీళ్ళల్లో ఆల్రెడీ 15 పీపుల్కి ఇంటర్న్షిప్ వచ్చేసింది. జనరల్ ఇంటర్న్షిప్ 50 days 45 days ఉంటుంది, 1000 rupees ఇస్తారు. మన బీ స్కూల్లో ఇంటర్న్షిప్ వచ్చింది టాప్ ఎంఎన్సీలో, హైదరాబాద్లో 3-4 MNCsలో వచ్చాయి, బెంగళూరులో ఒక MNC 5 companiesలో వచ్చాయి. వీళ్ళల్లో వాళ్ళకి వచ్చిన స్టైఫండ్ వచ్చేసి 30,000 to 35,000 per month. సో మన బీ స్కూల్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్ అంతా క్లాసెస్ ఉంటాయి, ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ అంతా వాడు జాబ్కి వెళ్ళిపోతాడు. సో ఎప్పుడైతే 2 years కోర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి వీళ్ళ చేతిలో ఒక 7-8 lakhs ప్యాకేజ్ ఉంటుంది మినిమం. దీనికోసం నేను స్టూడెంట్స్ని బాగా కష్టపెడుతున్నాను, మల్టిపుల్ ఫ్యాకల్టీస్, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అండ్ వాట్ ఎవర్ అసైన్మెంట్స్ యూ కాల్ ఇట్. బట్ ఆ బెనిఫిట్స్ వస్తున్నాయి. నిన్న ఒక పేరెంట్ ఫోన్ చేశారు, వాళ్ళ అబ్బాయికి ఐసీఐలో ఐపీసీసీ రాశారు, ఒక 7-8 attempts రాశారు, అవ్వలేదు. సో లైఫ్ ఏంది అనుకుంటున్నప్పుడు లాస్ట్ ఇయర్ లాక్డౌన్లో ఒరిస్సా నుంచి వచ్చి జాయిన్ అయ్యారు క్లాసెస్కి అండ్ టుడే హీ హాస్ గాట్ ఎ స్టైఫండ్ ఆఫ్ 30,000. స్టైఫండ్ ఆఫ్ 30,000. సో ఈ నెక్స్ట్ 1 year అదే కంపెనీలో వాళ్ళు పెర్ఫార్మెన్స్ బాగా చేసినా లేదా వేరే కంపెనీకి వెళ్ళినా సరే వాళ్ళ మార్కెట్ వాల్యూ అనేది 8 lakhs అబవ్ ఉంటుంది. సో 2022 మేలో మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తాను నేను విత్ లిస్ట్ ఆఫ్ పీపుల్ హూ గెట్స్ అబవ్ 7-8 lakhs సాలరీస్ ఆల్సో ఈజీలీ. ఓకే. అయితే చాలామంది జాబ్స్ లేవు అని కొంతమంది సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఇప్పుడు మేము ప్రధానంగా చూస్తున్నాం కొన్ని శాటిలైట్ ఛానల్స్లో. అయితే ఏ జాబు లేక మంచి ర్యాంకింగ్ ఉండి కూడా ప్లేస్మెంట్స్ ఎక్కడున్నాయో తెలియక కొంతమంది సర్వీస్ బాయ్స్గా కూడా చేస్తున్నారు. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మీరు చూసారా ప్రవీణ్ గారు? చాలామంది చూశాను మేడం, మనం చూస్తుంటాం కదా ఇప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్స్ చాలామంది కూడా గ్రాడ్యుయేషన్ పాస్డ్ ఆర్ కొరియర్ బాయ్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్డ్. వీళ్ళకి ఏంటంటే దే డోంట్ నో ద పాత్ యాక్చువల్లీ. ఇప్పుడు మనకి వాళ్ళు చదువుకుంటాను కదా, నేను ఈ బుక్స్ చదివాను కాబట్టి నాకు వీటిల్లో క్వశ్చన్లు అడుగుంటారు ఇంటర్వ్యూలో. కానీ ఇంటర్వ్యూ వాడి సిలబస్ వేరే ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక కంపెనీ తీసుకుంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క కంపెనీలో 30 డిపార్ట్మెంట్లు ఉంటాయి. 30 డిపార్ట్మెంట్లలో కావాల్సిన స్కిల్ సెట్ 30 రకాలుగా ఉంటుంది.
సో ఒకరు డెరివేటివ్స్ గురించి అడుగుతారు, ఇంకొకరు మ్యూచువల్ ఫండ్స్ అడుగుతారు, ఇంకొకరు బాండ్స్ అడుగుతారు, ఇంకొకరు ఈక్విటీ బ్యాంక్స్ అడుగుతారు, ఇంకొకరు ఫండ్ అకౌంటింగ్ అడుగుతారు, ఇంకొకరు ప్రైవేట్ ఈక్విటీ అడుగుతారు. ఇట్లా వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. మనము రిక్వైర్మెంట్స్ తెలుసుకోకుండా ప్రతి కంపెనీకి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. నేనేం చేస్తానంటే హెచ్ఆర్ని కలుస్తుంటాను. నేను కలిసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి ట్రైనింగ్ ఇచ్చి దాన్ని బట్టి బుక్స్ రెడీ చేసి పంపిస్తాను. బాబు ఈ క్వశ్చన్స్ ఈ కంపెనీకి ప్రిపేర్ అవ్వు, నీకు జాబ్ వస్తుంది అని చెప్పి పంపిస్తుంటాను. సో చాలామంది మీరు అన్నట్లుగా వాళ్ళు అండర్ పెయిడ్ అంటే అది వాళ్ళు సెర్చ్ చేయాలి, వై ఐఎమ్ అండర్ పెయిడ్, వాట్ ఈస్ ద రీజన్, నేను ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అని. అది చేసుకుంటే ఖచ్చితంగా ఆ సెర్చింగ్ ప్రాసెస్లో దే విల్ కమ్ టు నో వాట్ ఈస్ ద రియల్ వాల్యూ. ఓకే. ఇంకొక ప్రధానంగా సమస్య ఏంటంటే ప్రవీణ్ గారు, ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్ వస్తున్నాయి, ఇలాంటి బిజినెస్ స్కూల్స్ చాలా వస్తున్నాయి. కానీ మధ్యతరగతి పీపుల్ ఉన్న వాళ్ళ పేరెంట్ ఒక ఆటో నడుపుకునే వ్యక్తి కావచ్చు, లేదంటే అలాగే వాళ్ళ యొక్క జీవనాధారం చాలా తక్కువ ఉండి బిలో పావర్టీ ఉండి వాళ్ళ పిల్లలు బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని మీ స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి కూడా రీజనబుల్గానే ఆ పేమెంట్స్ కానీ అవన్నీ కరెక్ట్ఫుల్గానే ఉంటాయంటారా? అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చూసిన తర్వాత? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. మన దగ్గర ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు తిరుపతి నుంచి. సార్ నేను 3 years నుంచి ఫాలో అవుతున్నాను మిమ్మల్ని, మీ దగ్గర క్లాసెస్ రావాలనుకుందాం షార్ట్ టర్మ్ కోర్స్కి, మీరు బీ స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి నేను లాంగ్ టర్మ్ కోర్స్ జాయిన్ అవుతాను అన్నాడు. మంచిది బాబు అన్నాను. ఫీజు ఎంత సార్ అంటే చెప్పాను ఇట్లా 5 lakhs అని. నేను డ్రాప్ అయిపోతాను సార్ అన్నాడు. నన్ను ఇంటర్వ్యూ చేసిన క్యాండిడేట్తో నేను మాట్లాడాను జూమ్ కాల్లో. నేను డ్రాప్ అయిపోతాను సార్, నా వల్ల అవ్వట్లేదు, ఐ కెనాట్ అఫోర్డ్ అని చెప్తే నేను మా టీం వాళ్ళందరికీ ఫోన్ చేశాను. అసలు మా టీం వాళ్ళతో ఫోన్ చేయించి కనుక్కోండి ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళ నాన్న ఆటో డ్రైవరు, వాళ్ళకి సరే ఆటో డ్రైవర్ కదా నో ప్రాబ్లం. ఇప్పుడు మా నాన్న కూడా గుమాస్తానే, బట్ మనం అది ఎక్స్క్యూజ్ తీసుకొని లైఫ్ లాంగ్ మనం సెటిల్ ఉండకూడదు కదా. సో నేనేం చెప్పానంటే తనకి ఒకసారి నువ్వు బ్యాంక్ లోన్ ట్రై చేయను నన్ను. మనకి ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూకో బ్యాంక్ లోన్లు ఇచ్చాయి, టైఅప్ కూడా ఉంది. సో వెళ్ళి ట్రై చేయి బాబు అంటే ట్రై చేశాడు, రాలేదు. ఒక 1 month ట్రై చేశాడు, రాలేదు. నేను ఒక ఆఫర్ ఇచ్చాను తనకి, తమ్ముడు ఫస్ట్ థింగ్ నువ్వు కోర్స్ డ్రాప్ అవ్వకు, నువ్వు ఎదగాలి, మీ లైఫ్ని మీ ఫ్యామిలీని నువ్వే మార్చాలి ఫార్చ్యూన్స్. తనకు ఒక మంచి ఆఫర్ ఏమి ఇచ్చానంటే నువ్వు కోర్స్ జాయిన్ అయిపో, జాబ్ నేను ఇప్పిస్తాను, ఓకే, జాబ్ వచ్చిన తర్వాత నువ్వు ఫీజు కట్టన్నాను. సో హీ విల్ బి గెటింగ్ ద జాబ్ ఇన్ అనదర్ 4-5 months టైం, అండ్ మంత్లీ ఒక 20,000 కట్టినా ఐఎమ్ హ్యాపీ. సో మనకి డబ్బులు ఇప్పుడు కాకపోతే ఒక 1 year అయ్యాకైనా పే చేస్తాడు, ఓకే. కానీ ఆ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అనేది మనం అతన్ని మిస్ చేసుకోకూడదు. మీరు అన్నట్లు చాలామంది అండర్ పెయిడ్ అవుతున్నారు, వాళ్ళు తెలుసుకోవట్లేదు వాళ్ళు ఏ వేలో పోతే బాగుపడతామని. ఈ పర్సన్ తెలుసుకున్నాడు నేనని, కానీ తెలుసుకున్న తర్వాత కూడా అతను ఫీజు గురించి ఆగిపోతే నాకు నచ్చదని చెప్పి నేను వద్దన్నాను. ఇది ఒక ఎగ్జాంపుల్, ఓకే. ఇంకొకటి కరోనా టైంలో మీకు కూడా తెలిసిన సెకండ్ వేవ్లో చాలామంది పేరెంట్స్ చనిపోయారు. నాకు ఐ థింక్ May 10th ఒక ఫోన్ కాల్ వచ్చింది గుంటూరు నుంచి, హేమంత్ రెడ్డి అని. అతను ఫోన్ చేసి ఏడ్చేస్తున్నాడు, తమ్ముడు ఫస్ట్ థింగ్ నువ్వు ఏడవద్దు, నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు, ఐ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ఇన్ సమ్ ట్రబుల్. ఏందన్నాను, సార్ 3 hours బ్యాక్ మా ఫాదర్ చనిపోయారు సార్, ఇప్పుడే నేను శ్మశానం నుంచి ఇంటికి వస్తున్నాను అన్నాడు. నాకైతే ఐ వాజ్ స్టన్డ్. అంతే అంటే 3 hours చనిపోయిన తర్వాత అతను నాకెందుకు ఫోన్ చేశాడు? జనరల్గా ఎవరైనా పేరెంట్స్ చనిపోతే వాళ్ళు రిలేటివ్స్ చెప్తారు లేదా ఫ్రెండ్స్తో ఉంటారు, నాకు ఎందుకు ఫోన్ చేశారు అని నేను అడిగితే, సార్ నేను ఐపీసీసీ పాస్ అయ్యాను, రేపు ఉదయం లేస్తే నాకు ఇండ్లు ఎలా గడవాలో కూడా తెలియదు, అసలు మాకు అప్పులు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి ఏం తెలియదు, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వీ హ్యావ్ నో క్లూ వాట్ టు డూ టుమారో అన్నాడు. సరే తమ్ముడు అన్నా. నాకు 2 years బ్యాక్ మా రూమ్లో ఉండాను, శ్రీధర్ అని చెప్పి మా ఫ్రెండ్ ఉన్నాడు. శ్రీధర్ చెప్పాడు నాకు, అరే నువ్వు లైఫ్లో ఎప్పుడైనా రేపు ఉదయం లేచాక నా భవిష్యత్తు నా బతుకేంది అని ఫీలింగ్ వచ్చిన రోజుని ప్రవీణ్ సార్ క్లాసులకు వెళ్ళు, నీకు జాబ్ వస్తుంది, కాబట్టి నువ్వు లైఫ్లో ఎప్పుడు ఫీల్ అవ్వకు నేనేం చేయలేనేమో అని, ఆయన దారి చూపిస్తాడు అని చెప్పాడు సార్ అని నాకు ఫోన్ చేశాడు. ఐ ఫెల్ట్ వెరీ ప్రివిలేజ్డ్. అంటే అంత బాధలో కూడా తనకి నేనే గుర్తొచ్చానంటే సమ్వేర్ బ్లెస్సింగ్ ఆఫ్ ద గాడ్. అంటే తనకి చెప్పాను, తమ్ముడు ఫస్ట్ థింగ్ నువ్వు ఆ రోజు May 10th అనమాట, నువ్వు బాధపడకు, నీ కెరియర్ ఏమైపోతుందని బాధపడకు. May 12th క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. May 12th, June 12th, July 12th క్లాసులు అయిపోతాయి. సో July 12th లోపల నీకు జాబ్ ఇప్పిస్తాను, మినిమం ఒక 4.5 lakhs ప్యాకేజ్ జాబ్ ఇప్పిస్తాను.
మీ పేరెంట్స్ సెటిల్, మీ మదర్తో పాటు ఉంటావు నువ్వు హ్యాపీగా, మీ తమ్ముడు మీ మదర్ నువ్వు హ్యాపీగా ఉంటారు. ఫాదర్ చనిపోయారు, ఖచ్చితంగా మనం అది ఏం చేయలేం, అన్ఫార్చునేట్ పార్ట్ అని చెప్పాను. దీని గురించి పెద్ద స్టేటస్ పెట్టాను ఫేస్బుక్లో. ఇట్లాగే ఫాదర్ చనిపోయిన స్టూడెంట్స్ ఒక 6-7 పీపుల్ జాయిన్ అయ్యారు. ఈ ఫస్ట్ పర్సన్ హేమంత్ రెడ్డికి ఆల్రెడీ జాబ్ వచ్చింది ఎంఎన్సీలో 5.3 lakhs ప్యాకేజ్కి. సో వాళ్ళకి జాబ్ వచ్చింది, మీ మదర్కి చెప్పావా అంటే, సార్ మా మదర్ ఇంకా షాక్లోనే ఉన్నారు, అన్నం తినట్లేదు, ఏడుస్తూనే ఉన్నారు అన్నాడు. అంటే అంత బాధల్లో మనం వెళ్ళగలిగినా కూడా వీ షుడ్ బి ఏబుల్ టు ఫైట్ విత్ ద ఫేట్. సో అట్లా హెల్ప్ చేస్తున్నాం అనేది కొద్దిగా హ్యాపీనెస్ ఉంటుంది. బట్ డెఫినెట్లీ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ హూ ఆర్ బ్యాక్వర్డెడ్, హూ ఆర్ నాట్ ఫైనాన్షియల్లీ వెల్దీ, I can talk to the bankers, I can arrange to the loans. If not also, we are always there with you to support you in the bad times. ఓకే, ఫైనల్గా ప్రవీణ్ గారు నెక్స్ట్ 10 years టార్గెట్స్ ఏంటి మీకు? నెక్స్ట్ 10 years again is a good question మేడం. నేను ఒక బీ స్కూల్కి వెళ్ళాను, ఒక కాలేజ్కి వెళ్ళాను, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్తే నాకు అనిపించింది ఒక లైఫ్లో ఇలాంటి కాలేజెస్ ఉండాలని. అంటే ఒక ఊర్లే కాలేజీలు, అంటే ఈవినింగ్ బస్సులో దిగితే ఒక 3,000-4,000 బస్సులు వస్తున్నాయి రోడ్డు మీదకి. అండ్ we all know he is not well educated also, బట్ ఒక పర్సన్ విజన్ అంత స్ట్రాంగ్గా ఉంటుందా అనిపించింది. సో నాకు అనిపించింది 2030కి మన మల్లారెడ్డి గారు అంత ఫేమస్ అవ్వాలి అని. అవుతాను కూడా, నేను క్లాస్లో ఇదే చెప్తుంటాను, 2030 మల్లారెడ్డి గారు కన్నా కూడా నేనే ఫేమస్ అవుతానని చెప్తుంటాను. డెఫినెట్లీ మీరు 2025కి చూసినా సరే మన బీ స్కూల్లో ప్లేస్మెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, కంపెనీస్ కానీ మన స్టూడెంట్స్ మీద కాన్ఫిడెన్స్ వచ్చి మన దగ్గర క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వచ్చే స్థాయికి ఎదగాలనేదే కోరిక. అట్లీస్ట్ డిగ్రీ బీకామ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఇంకొక 1 or 2 yearsలో. సో పీజీడిఎం ప్లస్ బీబీఎం, బీబీఏ, బీకామ్ 3 ఉంటాయి. సో గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ప్లేస్మెంట్స్ కూడా ఇంకా కష్టపడుతుంటాం, ఇంకా కంపెనీస్ పట్టుకొస్తుంటాం. దిస్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ద స్టూడెంట్స్ సూటబుల్ ఫర్ ద కార్పొరేట్స్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదైతే ఒక మంచి ఎయిమ్తో మీ బిజినెస్ స్కూల్ స్టార్ట్ చేశారో, ఇంకా చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఇలాగే ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ చేయాలని, ఏపీ తెలంగాణలో ఇంకా మీ యొక్క బిజినెస్ స్కూల్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాలని మనస్ఫూర్తిగా మా మిర్రర్ టీవీ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.